ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు మహాశివరాత్రి ఒక్క రాత్రి మాత్రమే అంత పవిత్రంగా భావిస్తారు? ఎందుకు ఆ రోజు ఉపవాసం చేస్తారు? ఎందుకు రాత్రంతా జాగరణ చేస్తారు? ఈరోజు వెనకల ఉన్న అసలు పురాణ కథ తెలుసుకుందాం. అసలు మహాశివరాత్రి అంటే ఏంటి? పురాణాల ప్రకారం ఒకసారి బ్రహ్మ మరియు విష్ణువు మధ్య ఎవరు గొప్పవారు అనే వాదన వచ్చింది. ఆ సమయంలో అకస్మాత్తుగా ఒక అనంతమైన జ్యోతి స్తంభం ప్రత్యక్షమయ్యింది. ఆ జ్యోతి ఆకాశాన్ని దాటి, భూమిని దాటి అంతం లేకుండా విస్తరించింది. బ్రహ్మ పైకి వెళ్ళాడు, విష్ణు కిందికి వెళ్ళాడు. కానీ ఎవ్వరికీ ఆ జ్యోతి మొదలు చివర కనిపించలేదు. అప్పుడు ఆ జ్యోతి నుంచి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడు చెప్పారు, నేనే సృష్టి, నేనే స్థితి, నేనే లయం అని. ఆ జ్యోతి ప్రత్యక్షమైన రాత్రే మహాశివరాత్రి. మరి ఉపవాసం ఎందుకు చెయ్యాలి? ఉపవాసం అంటే కేవలం తినకపోవడం కాదు. ఉప అంటే దగ్గరగా, వాస అంటే ఉండటం, అంటే దేవునికి దగ్గరగా ఉండటం అని అర్థం. ఉపవాసం చెయ్యడం వల్ల శరీరం తేలిక అవుతుంది, మనసు స్థిరపడుతుంది, ఇంద్రియ నియంత్రణ వస్తుంది, ధ్యానం సులువవుతుంది. మరి ఉపవాసాలు ఎన్ని రకాలు? 3 రకాలు: నిర్జల ఉపవాసం, జల ఉపవాసం, ఫలహార ఉపవాసం. జాగరణ అంటే ఏంటి? జాగరణ అంటే అజ్ఞానంపై జాగరూకత అని అర్థం. మహాశివరాత్రి రోజున శివనామజపం, ధ్యానం, భజనలు, అభిషేకాలు చేస్తూ యావత్ ప్రపంచం శివనామస్మరణ చేస్తూ జాగరణ చేస్తారు. మహాశివరాత్రి రోజున ఎవరు ఎంత నిష్టగా పూజ చేశారు అనేది ముఖ్యం కాదు. భక్తి, నియంత్రణ, అంతర్గత శుద్ధి ముఖ్యం. శివుడు బయట దేవాలయంలో మాత్రమే కాదు, మనలోని నిశ్శబ్దంలో కూడా ఉన్నాడు. ఓం నమః శివాయ. ఈ వీడియోలో నేను తప్పులు చెప్పింటే నన్ను క్షమించండి. నాకు తెలిసింది నేను చెప్పాను. అలాగే ఈ వీడియో మీకు ఏమన్నా ఉపయోగకరంగా అనిపిస్తే శివభక్తులకు షేర్ చేయండి.